గ్రంథాలయాలు విజ్ఞాన భాండారాలని అనంతపురం జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి రమా తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు ఉత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్టేజిపై యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రమా దూరదర్శన్తో మాట్లాడుతూ చిన్నపిల్లలకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాలకు విశేష కృషి వచ్చిందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుండి గ్రంథాలయానికి పంపే విధంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. చిన్నారులు మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాలకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ యోగా, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటివి నేర్చుకున్నామని ఇవి తమకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఫైనల్ ప్రోగ్రాము పిల్లలు పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రంథాలయానికి పిల్లలను అలవాటు చేయడమే మొట్టమొదటి ముఖ్య ఉద్దేశము. చిన్నతనం నుంచే మరి పిల్లలు గ్రంథాలయంకు రావడం అలవాటు చేసుకుంటే ఎంతో విజ్ఞానవంతులు కాగలరు. మన స్కూల్స్లో వాళ్ళ పాఠ్యపుస్తకాలు మాత్రమే చదువుతారు. గ్రంథాలయంలో అనేక రకాలైన పుస్తకాలు, స్టోరీ బుక్స్ కానీ, లాంగ్వేజెస్ బుక్స్ కానీ, పేపర్స్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ వాళ్ళు చదువుకోవడం ద్వారా గ్రంథాలయంకి వచ్చినందువల్ల ఎంతో గొప్ప విజ్ఞానవంతులు అవుతారని, ఆ రీతిగా పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో మరి పేరెంట్స్కి కూడా విన్నవించుకుంటున్నాము. పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని రెగ్యులర్గా గ్రంథాలయానికి పంపించాలి, అలవాటు చేయవలసిందిగా కోరుచున్నాను. నేను సమ్మర్ క్యాంప్కి రోజు వస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సూర్య నమస్కారాలు, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, యోగా అన్నీ నేర్పిస్తారు. ఆదివారం సమయం కొంచెం కేటాయించి లైబ్రరీకి వచ్చి బుక్స్ చదువుతున్నాను. తెలుగు బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇంగ్లీషు అన్నీ నేర్చుకున్నాను. నేను అన్నీ బాగా చెప్పగలుగుతున్నాను. మా స్కూల్లో ఎడ్యుకేషనల్ కూడా యూజ్ అవుతున్నాయి బుక్స్ అన్నీ. నేను ఈ గ్రంథాలయం లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఈ గ్రంథాలయంలో రోజు యోగా, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ జరుగుతున్నాయి. మనం స్కూల్ డేస్లో కూడా సండే వచ్చి ఇక్కడ 1 hour భారత సంతతి వ్యోమగామి